వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో మన ఇళ్లపై మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకుని కరెంటు బిల్లులు తగ్గించుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. కుప్పంలో ఇవాళ పీఎం సూర్యఘర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం సౌర పవన విద్యుత్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలోని నడిమూరు గ్రామంలో ప్రారంభించిన సూర్యఘర్ ప్రాజెక్టు వల్ల ప్రతి ఇంట్లో 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలు ఉంది అన్నారు. 60 యూనిట్లు వాడుకున్న మరో 120 యూనిట్లు గ్రిడ్ కు అనుసంధానం చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రజలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని చంద్రబాబు సలహా ఇచ్చారు. నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈ రోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే ₹250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది గాని చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ₹55,000 అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్ కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.